వెల్కమ్ టు జ్ఞానశ్రీ స్టడీ ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే వర్డ్ లో ఒక టైం టేబుల్ ని క్రియేట్ చేయబోతున్నాం. అండ్ సో దట్ సర్చ్ లోకి వెళ్ళి వర్డ్ ని క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఈజీగా. బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ ఇన్సర్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్తాను. ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ టేబుల్ అని కనపడుతుంది. 7x6 మాత్రమే వస్తుంది టేబుల్. సో ఆఫ్టర్ దట్ మనం కావాలంటే టేబుల్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎలా ఎక్స్టెండ్ చేయాలంటే టేబుల్ లాస్ట్ ఎండింగ్ లో రైట్ క్లిక్ చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ, రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది పైన. ఇన్సర్ట్ రో అబో కాలం అని ఇలా వస్తూ ఉంటుంది. నేను బిలో అంటే బిలోలో ఒక రో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది ఇలా. అండ్ అగైన్ నాకు ఇంకోటి కూడా కావాలి కాబట్టి నేను ఈసారి ఎబో అని టైప్ చేస్తున్నా. ఎబో అంటే ఎబో పైన ఇన్సర్ట్ అవుతుంది. సో నాకు కాలం ని కూడా ఇన్సర్ట్ చేయాలని ఉంది కాబట్టి నేను కాలం లో కూడా సేమ్ అంతే. నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే నాకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఆ ఆప్షన్స్ ని బట్టి అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్సర్ట్ కాలం. సో అంతే, సేమ్ అలాగే ఇన్సర్ట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని మెర్జ్ చేయాలి. అంటే నాకు టైం టేబుల్ కావాలంటే పైన బ్లాంక్ గా ఉండాలి. సో అందుకే నేను దీన్ని ఇప్పుడు మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి టేబుల్ లేఅవుట్ లోకి వెళ్ళి అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ కనిపిస్తే ఇది బ్లాంక్ అవుతుంది చూడండి. అండ్ దీనికి నాకు జనరల్ గా ఇలా వద్దు, నాకు సెపరేట్ కలర్ కావాలి దీనికి. సో నేను అందుకు ఏం చేస్తానంటే దీన్ని అగైన్ హోమ్, ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, ఇన్సర్ట్ ఇలాగా. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేసి టేబుల్ డిజైన్ లో షేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. షేడింగ్ అనే ఆప్షన్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. అవి శాంపిల్స్. నాకు బ్లూ అంటే ఇష్టం కాబట్టి నేను బ్లూ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇలా మనకి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు అంతా అయిపోయింది కలర్స్. సో దీనికి టైపింగ్ చేయాలన్నమాట. ఆ టైపింగ్ ఇదే పెద్ద ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఇక్కడ డే అండ్ అవర్ రాస్తాను. ఇక్కడ ఇలా రాస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ ఇలా రాస్తాను. సో ఫాస్ట్ గా టైప్ చేస్తాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. థర్స్డే స్పెల్లింగ్ తప్పు రాశాను, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దీని మొత్తాన్ని సెలెక్ట్ చేయబోతున్నాను. సో సెలెక్ట్ చేసి నాకు ఇక్కడ హోమ్ లో కేసెస్ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. సో దానికి సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్ అని ఉంటుంది. నేనైతే ఇప్పుడు సెంటెన్స్ కేస్ ని సెలెక్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే జనరల్ గా సెంటెన్సెస్ వస్తాయి. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తో, అప్పర్ కేస్ అయితే ఆల్ లెటర్స్ క్యాపిటల్, లోవర్ కేస్ అయితే ఆల్ లెటర్స్ స్మాల్ గా వస్తాయి. సో చూసారా, స్పెల్లింగ్ మిస్టేక్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక్కడ ఆర్ ఉండాలి. అండ్ కంప్యూటర్ లో రెడ్ లైన్ పడితే అది స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉన్నట్టు, గ్రీన్ లైన్ పడితే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నట్టు. సో బ్లూ లైన్ కూడా అప్పుడప్పుడు పడుతుంటుంది. అది మీ పరంగా కరెక్టే, కానీ కంప్యూటర్ డిక్షనరీ పరంగా కరెక్ట్ కాదు ఇన్ కేస్ బ్లూ లైన్ పడితే మాత్రం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను టైం టైప్ చేస్తున్నాను. మీకు 8 తర్వాత 2 డాట్స్ రావాలంటే షిఫ్ట్ ప్లస్ సెమీకోలన్ ఆప్షన్ కనపడుతుంది కదా ఎల్ పక్కన. సో దాన్ని క్లిక్ చేస్తే 2 డాట్స్ వచ్చేస్తాయి. సో అలాగా మనం టైం ని టైప్ చేసుకుంటూ వెళ్దాము. సో 11 to 12. అండ్ ఇక్కడ లంచ్ బ్రేక్ అన్నమాట. మనం ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి వీటిని టేబుల్ లేఅవుట్ లోకి వెళ్ళి మెర్జ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ స్పేస్ అనేది వస్తుంది అన్నమాట. సో స్పేస్ అనేది రావడానికి మనం అలా చేసాం అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్. సో జస్ట్ ఈ సెల్స్ వరకు సెలెక్ట్ చేసి వీటిని మెర్జ్ చేసి ఇప్పుడు టైం రాయబోతున్నాను అన్నమాట నేను.
Part 1 and so on. Launch. ఇప్పుడు నాకు లాంచ్ అనేది చివర్లో వద్దు, మధ్యలో కావాలి. సో, మధ్యలో కావాలి అంటే నేను మరలా ఐ హావ్ టు చూజ్ అన్ ఆప్షన్. హోమ్‌లోకి వెళ్ళాలి. హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. మిడిల్ కేస్ అయితే మిడిల్‌లో వస్తుంది. రైట్, లెఫ్ట్ అన్ని రకాలుంటాయి ఇక్కడ. సో, మిడిల్‌లోకి రావాలి కాబట్టి నేను మిడిల్ చూజ్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మండే ఇలా అన్నీ వస్తూ ఉన్నాయి. సో, మీకు నచ్చిన పీరియడ్స్ మీరు రాసుకోవచ్చు. అండ్ నేను పైన జ్ఞానశ్రీ స్టడీ ఛానల్ అని రాసేస్తున్నాను. సో, ఇట్స్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.